సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఆంధ్ర పత్రిక అనే పేపర్ మీరు చదువుతున్నారు కదండి, డైలీ పేపర్ ఆంధ్ర పత్రిక. దాని సంపాదకీయంలో మొట్టమొదటి దాన్ని స్థాపించినటువంటి నాగేశ్వరరావు గారు ఉన్నారు చూడండి, కాశీనాథుడు నాగేశ్వరరావు గారు. భారతంలో ఒక పద్యం రాశారండి వారు ఉన్నప్పుడు. వారి మీద విశ్వాసం చేత ఇప్పుడు కూడా ఆ సంపాదకీయం మీద ఆ పద్యం కంటిన్యూ చేస్తున్నారండి. చాలా అద్భుతంగా ఉంది, అది చెప్తాను వినండి. వరులేయ విజునరించిన నరవర అప్రియముతన మనంబునకగుదానురులకున విసేయకునికి పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్. ఆ పత్రిక సంపాదక పైన చూడండి, ఇప్పటికీ ఆ పద్యం రాస్తున్నారు, డైలీ రాస్తారు. చూడండి ఎంత ముఖ్యమైన పద్యం చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను. వరులేయ విజునరించిన నరవర అప్రియముతన మనంబునకగుదానురులకున విసేయకునికి పరాయణము పరమ ధర్మ పథములకెల్లన్. అది నీకు నీవు ఏమి చేయాలనుకుంటున్నావో దాన్ని ఇతరులకు చెయ్యి. ఇప్పుడు మనకు ఆకలైంది, ఏమనుకుంటాం? నాకు ఎవడైనా అన్నం పెడితే బాగుండని అనుకుంటామా? అదేవిధంగా ఎవరికైనా ఆకలితో బాధపడుతుంటే ప్రసాదం కొంచెం పెట్టండి. సరే, ట్రీట్ అదర్స్ యాజ్ యువర్ సెల్ఫ్. అది ఇతరులు ఏ విధంగా ట్రీట్ చేయాలంటే నిన్ను నీవు ఏ విధంగా ట్రీట్ చేసుకుంటున్నావో ఆ విధంగా ట్రీట్ చేయాలి. వారిని బాధించి మనం ఆనందపడితే దానికి ఏమైనా అర్థం ఉందా అని ఆ భారతంలో చక్కని పద్యం ఉండదు. కనుక ఈ రోజు శ్రీకృష్ణ పరమాత్మ దాని భావాన్నే చెప్తున్నారండి. సరే, ఆ శ్లోకం ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. అర్జున, ఆత్మోపమ్యేన, ప్లీజ్ అండర్లైన్, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గొప్ప సిద్ధాంతం చెప్తున్నారు. ఆత్మ నీ వలే చూసుకో. ఇతరులు ఏ విధంగా చూడాలి నిత్య జీవితంలో, నీ వలే చూసుకో. ఆత్మోపమ్యేన, నాట్ బ్రదర్హుడ్. చూడండి, కొన్ని చోట అయ్యా ట్రీట్ యువర్ నైబర్ యాజ్ యువర్ బ్రదర్ అంటారు. కొన్ని పశ్చిమ దేశంలో కొందరు అయ్యా నీ పక్కింటి వాడిని నీ సోదరుని వలే చూడంటారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మకి ఇది ఇష్టం లేదు. ఎందుకంటే సోదరుడు కొట్టుకు చూస్తున్నారండి. అటువంటిప్పుడు బ్రదర్హుడ్ ఎట్లా గొప్ప సిద్ధాంతం అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఎవరైనా వకీళ్లు ఉంటే అడగండి, అయ్యా మీకు కేసులు ఏమొస్తున్నాయని. అన్నదమ్ముల కేసులు, అక్క చెల్లెడి కేసులు. మరి బ్రదర్హుడ్ అనే సిద్ధాంతం ఎట్లా అవుతుంది? సోదరుడు వలే చూడంటే నాన్ సెన్స్. ఆ సోదరుడు కలహించుకొని చూస్తున్నారు ఇక్కడ. అందుచేత సోదరుడు కాదు, నీ వలే చూసుకో. ట్రీట్ అదర్స్ యాజ్ యువర్ సెల్ఫ్, నాట్ యాజ్ యువర్ బ్రదర్ అని శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మోపమ్యేన సర్వత్ర. ఇంగ్లీష్ లో ఒక సామెత ఉందండి, డూ యాజ్ యూ వుడ్ బి డన్ బై. ఇదండి, డూ యాజ్ యూ వుడ్ బి డన్ బై. నీవు ఇతరుల చేత ఏ విధంగా ఇతరులు నీకు ఏది చేయాలని అనుకుంటున్నావో దానిని ఇతరులకు చెయ్యి. ఇది చక్కని సిద్ధాంతం. దీని పేరు ఆత్మౌపమ్యం అనే శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన ఇతరులను ఎట్లా చూడాలంటే నీ వలే చూసుకో. అది తన మీద ఎవరికి ద్వేషం ఉండదండి. కనుక ఏ ప్రాణి మీద నీకు ద్వేషం ఉండకూడదని ఇది నిత్య వ్యవహారంలో మానవుడు అనుసరించవలసిన పద్ధతి అండి. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః.